ఆయన ఉండేది హైదరాబాద్ లో, చేసేది అర్చక వృత్తి. కానీ సమాజం పట్ల కొంత ప్రేమ. అందుకే ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని చంపనివ్వరు కూడా. జాగ్రత్తగా వాటిని పట్టుకు వెళ్లి సురక్షిత ప్రాంతాల్లో వదులుతారు. వాటి నుంచి మనుషులకు మంచి చేయాలనుకుంటారు. అలా మంచి చేసే క్రమంలోనే ఆయన ప్రాణాలు వదిలారు. తాను పట్టుకున్న పాము తననే కాటేయడంతో తనువు చాలించాడు. అసలు ఏం జరిగింది? ఎవరా వ్యక్తి? కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడితిప్ప ప్రాంతానికి చెందిన కొండూరి నాగబాబు శర్మ గత కొద్ది రోజులుగా పౌరహిత్యం చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్నారు. దేవి నవరాత్రులు, దసరా ఉత్సవాలు కావడంతో సొంత ఊరికి వచ్చారు నాగబాబు శర్మ. అయితే పౌరహిత్యం చేస్తూనే ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని పట్టుకుని బయట పొలాల్లో వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కృత్తివెన్ను పీతలావ గ్రామానికి చెందిన రైతులు కొండూరు నాగబాబు శర్మను శనివారం మధ్యాహ్నం పామును పట్టుకోవడానికి తీసుకువెళ్లారు. పట్టుకున్న పామును నివాసాలకు దూరంగా తరలించే సమయంలో అది చేతిపై కాటు వేసింది. పాము కాటేసిన తర్వాత శర్మ ఇంటి వద్దనే ప్రథమ చికిత్స చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో దగ్గరలోని చిన్నపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు సొంత కారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగానే శర్మ మరణించారు. ఎంతో మందికి పాము కాటు బారి నుంచి రక్షించిన ఆయన అదే పాము కాటుతో చనిపోవటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నాగబాబు శర్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం గుడితిప్పలో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఉండే ఆయన నవరాత్రులని గ్రామానికి వచ్చాడని, చనిపోవడానికే వచ్చినట్లు ఉందని గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. పాములకు మంచి చేసి వాటిని చంపకుండా చూసేవాడని, అలాంటిది ఆ పాము కాటు వల్లే చనిపోయాడని అన్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.